అత్తయ్యకి వందనాలు తెలియజేసుకుంటున్నాను. సంతోషపడిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వకం. ఈరోజు వాక్యాన్ని ఒకసారి పరిశీలిద్దామండి. ఒక్కసారి చదువుతాను దాన్ని. లూకాసు వార్త 22వ అధ్యాయం 24 నుంచి 30 వరకు ఈ విధంగా వ్రాయబడింది. ఏంటంటే, తమలో ఎవడు గొప్పవాడిగా ఎంచబడినో అను వివాదము వారిలో పుట్టగా ఆయన వారితో ఇట్లనెను, అన్యజనులలో రాజులు వారి మీద ప్రభుత్వం చేయదు, వారి మీద అధికారం చేయవారు ఉపకారం కనబడదు. మీరైతే అలాగూ ఉండరాదు. మీలో గొప్పవాడు చిన్నవాని వలెను, అధిపతి పరిచారకుని వలెను ఉండవలను. గొప్పవాడెవడు? భోజన పంక్తిని కూర్చుండువాడా, పరిచర్య చేయవాడా? పంక్తిని కూర్చుండువాడే కదా. అయినను నేను మీ మధ్య పరిచర్య చేయవాని వలె ఉన్నాను. నా శోధనలో నాతో కూడా నిలిచిన్న మీరే కనుక నా తండ్రి నాకు రాజ్యములు నియమించినట్టుగా నా రాజ్యంలో నా బల్ల యొక్క అన్నపానములు పుచ్చుకొని సింహాసనముల మీద కూర్చోండి. 12 ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి మీరు తీర్పు తీర్చుటకై నేను మీకు రాజ్యమును నియమించుచున్నాను. దేవుడి వాక్యము దీవించుకున్నాక ఈరోజు నాకు ఇచ్చిన టాపిక్ వచ్చేసి గొప్పవాడు. గొప్పవాడు ఎవరు అనేది ఎవరి దగ్గర ఇక్కడ వివాదం అనేది మొదలైంది? ఆయన శిష్యుల దగ్గరే మొదలైందంట. ఆయనతో పాటు తిరుగుతూ ఉన్న శిష్యుల దగ్గర. అసలు ఈ వివాదం ఎందుకు వచ్చింది? యేసు ప్రభు వారు ఈ సంఘటన జరగడానికి ముందుగా ప్రభు వల్ల జరుగుతుంది. అక్కడ జరిగిన తర్వాత అప్పుడు ఆ ప్రభు వల్లలో ఆయన ఏం చెప్తాడంటే, నేను ఇక్కడ నాకు సమయం వచ్చింది, నేను నన్ను అప్పగింపబోయేవాడు నాతో పాటు పాత్రలో చేయి వేస్తాడు అని చెప్పి అక్కడ సందర్భం వచ్చినప్పుడు ఇంకా వెంటనే వాళ్ళు ఏమనుకోవాలి, అయ్యో దేవుడు మన దగ్గర నుంచి వెళ్ళిపోతే ఎలాగా, ఏంటయ్యా ఈ పరిస్థితి అని ఆధ్యాత్మికంగా బాధపడడం మానివేసంట వాళ్ళు ఈ లోకపరంగా ఆయన వెళ్ళిపోతున్నాడు. ఇప్పుడు దాకా మన మీద అధికారం అనేది చేశాడు. యేసు ప్రభు కింద మనం అందరం శిష్యులుగా ఉన్నాం. మరి ఇప్పుడు మనకి నాయకుడిగా ఉండేది ఎవరు అన్న వివాదం వారిలో వచ్చిందంట. ఎవరైనా ఆ పని చేస్తారా? లోకపరంగా అయితే మనం అంతే చేస్తాం. ఎందుకంటే మనం మానవులు కాబట్టి మనలాగే ఆ శిష్యులు కూడా ఆలోచించారు. శిష్యులకు ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఆయన 24 గంటలు యేసు ప్రభుతోనే ఉంటారు. ఆయన చేసే అద్భుత కార్యాలన్నీ చూస్తూ ఉంటారు. ఇప్పుడైతే ఆయన ఉన్నాడు, ఆయన ఈ కార్యాలు చేశాడు, ఈ లోకంలోకి వచ్చాడన్న విశ్వాసంతోనే మనమైతే డైరెక్ట్గా చూడలేదు. ఆయన ఉన్నాడని మన ఇతరులు ఇచ్చిన ఈ గ్రంథం ద్వారా తెలుసుకొని మన విశ్వాసాన్ని బట్టి రుజువులను బట్టి మనం ఏంటి ఆయన్ని నమ్ముచున్నాం ఇప్పుడు. కానీ ఆయనతో పాటు ఉండి కూడా వాళ్ళు ఏం చేశారంటే ఆ సమయంలో వివాదం మొదలైందంట. ఎవరు గొప్పవాడు? గొప్పవాడు అనబడేవాడు ఈ లోకపరంగా ఏం చేస్తాడు? అధికారికంగా కానీ, లేకపోతే ధనం ఉన్నవాడు కానీ, లేకపోతే ఇంకేంటి ఉద్యోగం ఉన్నవాడు కానీ, ఒక స్పెషల్ ఈ లోకపరంగా ఒక స్పెషల్ క్వాలిటీ అనేది ఆధిపత్యం వహించేవాడికి ఉంటుంది. కొంతమంది అయితే అందాన్ని బట్టి కూడా అతిశయపడతారు. నా అంత అందగత్తె, నా అంత నేర్పడి ఉన్న వ్యక్తి, నాలాగా చదువుకున్న వ్యక్తి, వాళ్ళ చదువుని బట్టి కూడా ఆఖరికి నా అంత గొప్పగా ఎవరు ఉండరు, నాతో పాటు ఎవరు పోటీ పడలేరు అని చెప్పి ఈ లోకపరంగా అయితే మనం ఆలోచిస్తాం. కానీ యేసు ప్రభు వారంటే వాళ్ళు ఎందుకు ఈ ఆలోచన చేస్తున్నారో వాళ్ళు మాట్లాడుకున్నాయి అన్నీ ఆయనకు తెలియదు అంటారా? పక్కనే ఉన్నాడు కదా, వాళ్ళు మాట్లాడుకున్నాయి, వెనకున్న మాట్లాడుకున్నాయి అన్నీ ఆయనకు తెలుసు. ఆయన హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడు కాబట్టి ఆయన మౌనంగా ఉన్నాడు. ఎందుకు? ఆయన సమయం రాలేదన్నమాట చెప్పడానికి. అప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నాడంటే, తమలో ఎవడు గొప్పవాడు ఎంచబడినా అని వివాదం వారిలో పుట్టగా అది ఆయన దాకా వచ్చింది అన్నమాట. వాళ్ళ ద్వారా వీళ్ళ ద్వారా ఆయన దాకా వచ్చింది ఈ విషయం. ఎవరు గొప్పవాడని చెప్పి శిష్యులు అనుకుంటున్నారని ఆయనకు తెలిసి ఆయన వెంటనే ఏం చెప్తున్నాడు, ఆయన వారితో ఇట్లా అన్నాడంట. ఏమన్నాడు? అన్యజనులలో రాజులు వారి మీద ప్రభుత్వం చేస్తారు, వారి మీద అధికారం చేస్తారు. ఎవరి మీద? బలహీనులుగా ఉన్న వాళ్ళ మీద. బలహీనులుగా ఉన్న వాళ్ళ మీద బలవంతులు అధికారం చేస్తారంట. ఎవరిలో? అన్యజనులు అంటే ఈ లోకపరంగా ఉన్న వాళ్ళల్లో ఈ సిచ్యువేషన్ అనేది ఫేస్ చేస్తారు. ఏంటి? మనకంటే గొప్పవాళ్ళు, మనకంటే బాగా చదువుతున్న వాళ్ళు, మనకంటే ఏదో ఒక దాంట్లో గొప్పగా ఉన్న వాళ్ళు మాత్రమే మన మీద ఒక అధారిటీ అనేది వాళ్ళకు ఉంటుంది. కాబట్టి అన్యజనులు అయితే ఇలా జరుగుతుంది. కానీ దేవుడి విషయం వచ్చేసరికి రివర్స్ అయిద్దాం. దేవుడు ఎవరినండి ఎన్నుకుంది? చేపలు పట్టే వాళ్ళని. ఎవరు? వాళ్ళంతా సగం మంది చేపలు పట్టే వాళ్ళు. యేసు ప్రభు ఎన్నుకున్న వాళ్ళల్లో చేపలు పట్టే
వాళ్ళే ఎన్నుకున్నారు. చేపలు పట్టే వాళ్ళని, విద్య లేని పామరులను ఎన్నుకున్నాడు. మరి విద్యావంతుల్ని ఎన్నుకోవచ్చు కదా దేవుడు. ఇప్పుడు ఈ లోకంలో మనం కూడా చాలా అనుకున్నాం, దేవుడు వాక్యం చెప్పాలంటే ఒక చదువు బాగుండాలేమో, జ్ఞానం బాగుండాలేమో. ఆ జ్ఞానం ఎవరు ఇస్తారండి? దేవుడు ఇస్తాడు. అడగాలి మనం. నేను అనుకున్నానా ఇక్కడ కొంతమందికి అయితే ఎంత చదువుకున్నా కానీ చెప్పే జ్ఞానం ఉండదు వాళ్ళకి. ఎందుకు? ఆ తలంత అనేది దేవుడు ఇవ్వలేదు వాళ్ళకి. దాన్ని వాడుకోవడం అనేది వాళ్ళకి తెలియలేదు. దేవుడి దగ్గర అడగాలి మనం ఏదైనా కానీ. అయ్యా నా పరిస్థితి ఇది, నా ఆస్తి ఇది, మరి నేను ఈ లోకపరంగా అయితే నాకు డబ్బు కావాలని, ఉద్యోగం కావాలని, అది కావాలని, ఇది కావాలని మనం వివాదాలన్నీ దేవుడి దగ్గరికి తీసుకొని వచ్చి చెప్పుకుంటాం కదా మనం. అలాగే దేవుడి విషయంలో కూడా నాకు తలాంతి అయ్యా, ఎన్నో తలాంతులు ఉన్నాయి దేవుడు నాకు. అవి కావాలని ఈ లోకపరంగా ఎవరో అడగరు సామాన్యంగా. అడిగేవాడు కూడా ఉన్నారు లేండి, వాళ్ళ గురించి నేను చెప్పట్లేదు. సరే, ఇక్కడ వచ్చిన టాపిక్ కింద ఎవడు గొప్పవాడు అన్న విషయం వచ్చిందంట. వెంటనే దేవుడు ఏమంటున్నాడంట, మీలో గొప్పవాడు చిన్నవాని వల్లే ఉండాలంట. అంటే ఏంటి ఇక్కడ ఉద్దేశం? గొప్పవాడంట చిన్నవాని వల్లే ఉన్నాడంట. ఆ వాక్యాన్ని ఒకసారి చూద్దామండి. దేవుని దృష్టిలో మనం గొప్పవాడిగా ఉండాలంటే తగ్గింపు స్వభావం అనేది మనలో ఉండాలి. ఫస్ట్ తగ్గింపు స్వభావం ఉండాలి. ఆయన సన్నిధిలో దీన మనసులై ఉండాలి. మనము డెవలప్ అయ్యే కొద్దీ మనం దీనులు అవ్వాలి. అంతేగాని గర్వం అనేది మనకు రాకూడదు. ఎదిగిన కొద్దీ వదులుతూ ఉండాలంటారు పెద్దలు ఒక సామెత. అట్లాగా మనం ఎదిగే కొద్దీ మనకి దీనత్వం అనేది మనకి రావాలన్నమాట. దాసుని రూపం దాల్చాలంట. యజమాని అయినప్పటికీ దాసుని రూపం దాల్చాలంట. నమ్మకత్వం కలిగి ఉండాలి. నమ్మకత్వం, విశ్వాసం గొప్పగా ఉండాలంట మనం గొప్ప వాళ్ళగా అవ్వాలంటే. అట్లా కొన్ని విషయాలు మనం వాళ్ళు తగ్గించుకొని అభివృద్ధి చెందిన వాళ్ళ గురించి కొన్ని మాటలు మనం చెప్పుకుందామండి. యోహాను సువార్త ఒకసారి చూస్తే, యోహాను సువార్తలో మనం చూస్తే మత్తయి సువార్త 11:11 ఒకసారి చూడండి. అక్కడ ఏమని ఉంటుందంటే, స్త్రీలు కలిగిన వారిలో బాప్తిసం ఇచ్చే యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదని నిశ్చయముగా చెప్పుచున్నాను అని ఎవరన్నారు? ఇక్కడ ఎవరన్నారండి ఈ మాట? యేసు ప్రభువు వారు అన్నారు. ఎవరి గురించి? యోహాను గురించి. అంటే యేసు ప్రభువు వారి కంటే ముందుగానే 6 నెలలు ముందుగానే యోహాను ఎలిజబెత్ అమ్మ కడుపులో పుట్టాడు. ఎందుకు ఆయన పని ఏంటి? అక్కడ దేవుని రాజ్యాన్ని ముందుగా సరళం చేయడానికి, ఆయన మార్గాన్ని సరళం చేయడానికి దేవుడు ముందుగా ఏర్పరచుకున్నాడు. కాబట్టి ఆయన యేసు ప్రభువు అంటే ముందుగానే వచ్చి ఆయన గురించి సువార్తను ప్రకటించాడు. కొత్త నిబంధనలో మొదటిగా సువార్త ప్రకటించింది ఎవరండి? యోహాను గారు. కొత్త నిబంధనలో మొదటిగా సువార్త ప్రకటించింది యోహాను గారు. ఇక్కడ దేవుడు సాక్షిస్తున్నాడు యోహాను గారి గురించి. స్త్రీలు కలిగిన వారిలో బాప్తిసం ఇచ్చు యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదని నిశ్చయంగా చెప్పుచున్నాను. అయినను పరలోక రాజ్యంలో అల్పుడైన వాడు అతని కంటే గొప్పవాడట. అంత భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. యోహాను కంటే గొప్పవాడు అవుతామంట. మనం ఎప్పుడైతే మనల్ని మనం తగ్గించుకొని దేవుని సన్నిధిలో ఉంటామో, ఈ లోకపరంగా గొప్పతనాన్ని మనం కోరుకోకుండా దేవుడి చేతి కింద మనం దీన మనస్కులుగా ఉంటాము. అప్పుడంటే యోహాను కంటే మనం గొప్పవాడు ఉంటాము. ఎంత ధన్యత అని ఇంకొక మాట చూద్దామండి. దావీదు గారి గురించి మనం చూస్తే, దావీదు గారు యెషయి పుట్టిన చివరి కుమారుడే కదండి. అందరికంటే చిన్న కుమారుడు ఎవరు? యెషయి. ఆఖరి పుత్రుడు ఎవరు? దావీదు గారు. యెహోవా దేవుడు సమూయేలుకి ఏమని చెప్తాడు? సౌలు చేసిన పాపాన్ని బట్టి ఆయన్ని రాజుగా నేను తీసివేస్తున్నాను. ఎందుకంటే ఆయన మన ఇష్టానుసారంగా గర్వపడ్డాడు కాబట్టి ఆ రాజ్యాన్ని ఆయన దగ్గర నుంచి తీసివేసి సౌలు దగ్గర నుంచి తీసివేసి ఆయన ఎన్నుకున్న వ్యక్తికి ఇవ్వాలనుకున్నాడు. అయితే ఇక్కడ సమూయేలు గారు ఏం చేశారంటే, తైలం తీసుకొని యెషయి దగ్గరికి, దేవుడు చూపించిన దగ్గరికి వెళ్ళినప్పుడు అతను పెద్ద కుమారుడిని, ఆఖరి కుమారుడు వరకు దాడులు తప్ప మిగిలిన వాళ్ళందరినీ అభిషేకం, వాళ్ళ పై సౌందర్యాన్ని, పై ఆకారాన్ని అంత బాగుతున్నారు, అంత బలాడుతున్నారు, చాలా చక్కగా ఉన్నారు. ఏనేమో దేవుడు ఎన్నుకుంటాని వెళ్ళబోతున్నాడు. వెంటనే దేవుడు కాదు 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 అని అందరి విషయంలో చెప్పాడు. ఉన్న వాళ్ళందరూ అయిపోయారు. ఏమన్నాడు ఇక్కడ? యెషయి నేను ఇంతేనా, మీ పిల్లలు ఉంది ఎవరైనా అంటే, చివరి వాడు ఉన్నాడయ్యా. చివరి వాడు ఏం చేస్తున్నాడు? ఆయన గొర్రెలు కాసుకుంటున్నాడు. ఏంటంటే గొర్రెలు కాసుకుంటున్నాడు. గొర్రెలు కాసుకుని ఆయన తీసుకొని ఏం చేశాడు?
చేశాడు. ఎవరు? సమూయేలు కాదు, దేవుడు చేశాడు. సమూయేలుని అభిషేకం చేసి సమూయేలుకి చెప్పి సమూయేలు చేత అభిషేకం చేయించి అక్కడ చిన్నవాడైన దావీదుని ఎన్నుకొని రాజుగా నియమించాడు. ఇక్కడ అర్థమవుతుందా? మనం ఈ లోకపరంగా అర్హులైన వాళ్ళని దేవుడు తన పరిచర్యలో వాడుకుంటాడు అనమాట. ఇంకొక విషయం, దుడ్డు కర్ర పట్టుకున్న దావీదునంటే రాజదండాన్ని పట్టుకునేలాగా చేశాడంట దేవుడు. దుడ్డు కర్ర దేనికి పట్టుకుంటాం? మనం గొర్రెలు కాసుకోవడానికి పట్టుకుంటాం. గొర్రెలు కాసుకునే దావీదుని తెచ్చి మనల్ని పరిపాలించడానికి రాజుగా చేశాడంట. దేవుడికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా! ఎంత గొప్ప దేవుడు అండి మన దేవుడు. మనం ఎప్పుడైతే దీన మనస్సుగా దేవుని సన్నిధిలో ఉంటామో దేవుడు వాళ్ళని హెచ్చిస్తాడు. తర్వాత బానిసగా అమ్మబడిన యేసేపు చరిత్ర అందరికీ తెలిసింది. మనం రిఫరెన్స్ తీసి చూపించాల్సిన సమయం లేదు, అందరికీ తెలిసిందే. చిన్నప్పటి నుంచి చదువుకుంటానే ఉన్నాను నేనైతే. యేసేపు ఏం చేశాడు? అందరూ వెలివేశారు యేసేపుని. ఆఖరి తనలు అందరూ కలిసంట అమ్మేశారండి యేసేపుని. అమ్మేసిన బానిసగా వెళ్ళిన దేశంలో యేసేపుని ఏం చేశాడు? దేవుడు గొప్ప అధిపతిగా చేసి వాళ్ళందరికీ భోజనం పెట్టేలా చేశాడు. అక్కడ అర్థం అవట్లేదు, మన దేవుడు తీసి పడేసిన వాళ్ళని ఎన్నుకొని పైకి తీసుకొస్తాడంట. మనం ఎప్పుడైనా కానీ అందుకని ఈ లోకం దృష్టిలో గొప్ప వాళ్ళగా ఉంటారని ఎప్పుడు అనుకోకూడదు. మనం ఎప్పుడైతే వెనక్కి ముందుగా కూర్చున్నాం అనుకోండి, ఇప్పుడు ఎవరి కోసమో ముందు సీట్లు ఉంచారు. ముందు సీట్లు ప్రత్యేకించి ఒక ప్రత్యేకమైన వ్యక్తుల కోసం ఉంచారండి. నేను అక్కడి నుంచో వచ్చేసి బాబా వాళ్ళ గురించి ఏం ఆలోచించుకుని అక్కడికి వచ్చి అక్కడ కూర్చున్నాను అనుకోండి, వాళ్ళు వచ్చినప్పుడు ఏం చేస్తాను? మనం లేపుతారు అక్కడి నుంచి, అవునా కదా? అది నాకే ఏర్పరచు ఉందనుకోండి, నేను లాస్ట్లో కూర్చున్నా మనం తీసుకొచ్చి ముందు కూర్చోబెట్టాలి. అది మన దేవుడు. మనం ఎప్పుడైనా వెనక ఉండాలి అని అనుకోవాలి కానీ ఇంకా అది దేవుని పరిచయ విషయంలో కాదండి. మళ్ళీ అన్నిటికీ వర్తించిందని ఒకటి దయచేసి ఈ లోకపరంగా చెప్తున్నాం. మనం చివర ఉంటే చివర ఉన్న వాళ్ళని దేవుడు ఏం చేస్తాడంటే గొప్ప చేస్తాడంట. మన దేవుడు అంత గొప్ప దేవుడు అనమాట. లూకాసు వార్త 9:48 ఒకసారి చూసినట్లయితే మనం, ఎవడు అల్పుడై ఉండునో వాడే గొప్పవాడని వారితో చెప్పాను. అల్పుడైన వాడు గొప్పవాడు అవుతాడంట. ఒకసారి మనం సుంకరి ప్రార్థన పరిసైన ప్రార్థన మనం అందరికీ తెలుసు కదండి. సుంకరి ప్రార్థన పరిసైన ప్రార్థన చేయడానికి ఇద్దరు మనుషులంట దేవాలయానికి వెళ్ళారంట. అందులో ఒకరెవరు? పరిసైడు, రెండో వాడు సుంకరి. సుంకరి ప్రార్థన ఎట్లా ఉందంట? పరిసైన ప్రార్థన ముందు, దేవా నేను దొంగల్లాగా, అన్యాయం చేసేవారిలాగా, వ్యభిచారం చేసే ఇతర వ్యక్తుల్లాగా నేను లేనందుకు నీకు వందనాలయ్యా, సుంకరిలాగా ఉన్నందుకు ఇంకా కృతజ్ఞతాస్తుతులయ్యా అని చెప్పాడట. మనం ఎప్పుడైనా ఎవరితో నన్ను కంపేర్ చేసుకోవాలన్నా అసలు మనకంటే దీనులుగా ఉన్నదో వాళ్ళతో మన గొప్పలు మనం చెప్పుకోకూడదు ఎప్పుడు కూడా. దేవుడే చూస్తుంటాడు. మనం ఏంటో దేవుడికి తెలుసు. అలాంటప్పుడు మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ సుంకర్ ఏం చేస్తున్నాడు? ఆయన గొప్పలు చెప్పడానికి వచ్చినట్టున్నాడు దేవాలయానికి. నేను ఇది, నేను అది అని చెప్పి తన గొప్పతనం. నేను ఎవరిని? దొంగని కాదు. ఇక్కడ చెప్తున్నాడు దొంగలాగా లేను అంటే నేను దొంగని కాదనే కాదు. దొంగలాగా అన్యాయం చేసేవాడిని నేను కాదు, వ్యభిచారం చేసేవాడిని నేను కాదు, ఇతర మనుషుల్లాగా ఈ సుంకర్లాగా నేను లేను అన్నీ చెప్పకుండానే చెప్తున్నాడు ఆయన. నేను వ్యభిచారిని కాదు, దొంగని కాదు అంటే అట్లా చెప్తున్నాడు అన్న. అయితే వారానికంట 2 సార్లు ఉపవాసం ఉంటాడంట. ఉపవాసం ఉన్న వాళ్ళు ఎలా ఉండమని దేవుడు చెప్పాడు? దేవుడు ఉపవాసం ఉన్నప్పుడు అసలు మనుషుల దృష్టికి నువ్వు కనపడకుండా రహస్యమందున్న నీ తండ్రికి నీ ప్రార్థన వినపడేలాగా నీ గదిలోనికి వెళ్ళి మొక్కం గొప్ప 7 మొక్కం వేసుకొని ఉంటాం. మాకు 40 డేస్లో నీరసంగా కనిపిస్తూ ఉంటాం. ఉపవాసం ఉండేవాళ్ళు ఏందమ్మా అట్లా కనిపిస్తున్నావు అంటే నేను ఉపవాసం ఉన్నాను. వాళ్ళు తెలుసుకోవాలన్నమాట మనం ఉపవాసం ఉన్నాము ఖచ్చితంగా. వాళ్ళు మన ఫేస్ చూసి అంటే ఆయన మొహం చూసి హిస్టరీ చెప్పేస్తారు. ఏం తిన్నట్లేదే, బాగా నీరసంగా కనిపిస్తున్నాము. అట్లాగా ఉండకూడదంట. మనం అన్ని రోజుల కంటే ఇంకా సంతోషం ఉండేలాగా ఇంకా ఆ ఫేస్ లో బ్రైట్నెస్ అనేది మనకి కనిపించాలన్నమాట. ఆ బ్రైట్నెస్ ఎప్పుడు వస్తుంది? దేవుని దగ్గర మనం కూర్చున్నప్పుడు, దేవుని సన్నిధిలో మనం గడిపినప్పుడు ఆ ప్రకాశం అనేది మనకు వస్తుంది అనమాట. అట్లాగా వారంలో 2 సార్లు నేను ఉపవాసం ఉంటూ సంపాదనలో అంట 10వ వంతు ఇస్తున్నాడంట. అంటే నువ్వు ఎంత సంపాదించి దేవుడికి ఇచ్చినా నువ్వు ఎన్నో పాపాలు చేస్తే అవన్నీ కరిగిపోతాయి అనుకుంటారు చాలా మంది. అది చాలా తప్పండి. అది చాలా తప్పు. నువ్వు ఇచ్చేవాడిగా ఉన్నా కానీ నీ క్రియలు ప్రవర్తన సరిగ్గా లేకుండా, తగ్గింపు నీలో లేకుండా, గర్వం అనేది నీకుంటే దేవుడు నిన్ను ఆశీర్వదించాడు. ఇప్పుడు ఈ లోకంలో ఉన్నంత వరకు నువ్వు ఆశీర్వదించబడతానని మనం దేవుడు నమ్ముకున్న బిడ్డలకి చాలా శ్రమలు ఉంటాయండి. ఎందుకంటే మనం ఇక్కడ సంతోషం గురించి ఆలోచిస్తూ ఉంటాం.
చూడు ఆయన రోజు ప్రార్థనకి రాడు, రోజు వచ్చి ఇది దేవుని వాక్యం వినడు, అయినప్పటికీ దేవుడు ఎంత ఆశీర్వదిస్తున్నాడు. కానీ ఆ ఇన్స్టెంట్ కాఫీ లాగా మనకి తొందరగా వచ్చేయాలి ఆశీర్వాదాలన్నీ, తొందరగా వచ్చి తొందరగానే పోతాయి. ఇన్స్టెంట్ ఎట్లా ఉంటుంది, ఇప్పుడు ఇన్స్టెంట్ టీ కూడా వచ్చింది, ప్యాకెట్లో టీ పౌడర్ వేసేసి రైల్వే స్టేషన్లో అమ్ముతున్నారు కదా, ఒక చిన్న ప్యాకెట్లు పాలలో వేసుకోగానే టీ అయిపోతుంది. అట్లాగే కాఫీ కూడా ఇన్స్టెంటే. ఒకప్పుడు కాఫీ ఉండేది ఇన్స్టెంట్, ఇప్పుడు టీ కూడా ఉంటుంది ఇన్స్టెంట్. అట్లా ఇన్స్టెంట్ ఆశీర్వాదాలు, ఇన్స్టెంట్ బ్లెస్సింగ్స్ మనం కోరుకోకూడదు. అకస్మాత్తుగా వచ్చినవి అకస్మాత్తుగానే పోతాయి. శ్రమ ద్వారా వచ్చిందే ఎప్పుడైనా మనకి శాశ్వతంగా నిలబడుతుంది. అది ఎప్పుడైనా కానీ గుర్తు పెట్టుకోవాలి. అప్పుడు సుంకర్ అనే, ఇప్పుడు ఈయన ప్రార్థన విన్నాం కదా, ఇప్పుడు పరిసైన ప్రార్థన విన్నాము. సుంకర ప్రార్థన ఏమని చేస్తున్నాడంటే, దూరంగా నిల్చుండి ఆకాశం వైపు కన్నులెత్తి చూచుడికైనా నేను పాత్రుడను కాను అని రొమ్ము కొట్టుకొనుచు పాపినైనా నన్ను కరుణించమని ప్రార్థిస్తున్నాడండి. ఇక్కడ ఎవరు ప్రార్థిస్తున్నాడు? అయ్యా నేను పాపిని, అయ్యా నేను పైకి ఎత్తి చూడడానికి కూడా నాకు అర్హత లేదు, నేను పాపిని, నన్ను క్షమించయ్యా అని చెప్పి తను తాను తగ్గించుకొని వాడు హెచ్చింపబడును అని మనం వాక్యం చదివాం కదా. తనను తను తగ్గించుకొని వాడు హెచ్చింపబడును, హెచ్చించుకొని వాడు తగ్గించబడతాడు. ఇప్పుడు ఎవరి ప్రార్థన ప్రాముఖ్యంగా దేవుడు కనిపించింది? సుంకరి ప్రార్థన దేవుడు అంగీకరించాడు. ఇందాక ధనవంతుడి గురించి చెప్పుకున్నాం కదా, కానుకల పెట్టి దగ్గర దేవుడు కూర్చొని ఉన్నప్పుడు ఎవరి కానుక చూశాడండి దేవుడు? ఎవరి కానుక గురించి బైబిల్లో రాయబడింది? విధవరాలి కానుక గురించి, నువ్వు ఎంత ఇస్తున్నావు, ఏం చేస్తున్నావు అనే దేవుడు. నువ్వు ఏ స్వభావంతో, నీ గొప్పలు చెప్పుకోవడానికి ఇస్తున్నావా? కొంతమంది చాలా గొప్ప వాళ్ళు ఉంటారండి, వాళ్ళు ఇచ్చిన పేరు కూడా చెప్పద్దు అంటారు. వాళ్ళు పేరు చదవమాకండి, ఈ కానుక నేను ఇస్తున్నాను, పేరు లేని వాళ్ళు అని చెప్పి చదువుతారు. నాకు ఈ మధ్య చాలా ఫేస్ అవుతున్నాయి అలాంటివి. పేరు లేని వాళ్ళు అని చెప్పి కానుకలు ఇస్తారు అన్నమాట. పేరు చెప్పుకోవడం వాళ్ళకి ఇష్టం ఉండదు. అట్లాంటి తగ్గింపు స్వభావం కలిగిన వాళ్ళు దేవుని రాజ్యానికి వారసులవుతారంట. దేవుని రాజ్యంలో గొప్పవారుగా